రాష్ట్ర ప్రభుత్వం రాజముద్రతో హుందాగా ఉండే పాసు పుస్తకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారని టీడీపీ మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్ చెప్పారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం మల్లూరు గ్రామ సచివాలయంలో నూతన భూ పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. తహసీల్దార్ స్వప్న, ఎంపీడీఓ నాగమణి, రీసర్వే డీటీ జహీర్ తదితరులతో కలిసి మల్లికార్జున యాదవ్ పాల్గొని రైతులకు పాసు పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా నీలం మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రైతుల పట్టాదారు పాసు పుస్తకాలను పార్టీ కరపత్రాలుగా మార్చేశారని చెప్పారు. ప్రభుత్వ రాజముద్ర, రైతు ఫోటోతో కూటమి ప్రభుత్వం నూతన పాస్బుక్కులు తీసుకొచ్చిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నీళ్ల రాంబాబు యాదవ్, వేల్పుల నాగార్జున యాదవ్, నీళ్ల రామకృష్ణ యాదవ్, వీఆర్ఓ సుమన్ తదితరులు ఉన్నారు. ఈరోజు ఈ ప్రోగ్రాం కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ గారి ఆదేశాల ప్రకారం అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం చేసినటువంటి ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, నాగమ్మ గారు, రామకృష్ణ గారు, డీటీ గారు, ఆర్టీటీ గారు, రాంబాబు గారికి వచ్చేసినటువంటి గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు సంతోషకరం ఏంటంటే గత ప్రభుత్వంలో ఈ రీసర్వేతో రైతుల్లో ఒక ఆందోళన, రకరకాల సమస్యలు. అంతకుముందు ప్రశాంతంగా సేద్యం చేసుకుంటూ ఊళ్ళో ఉండేవాళ్ళు సంఘం పేపర్ పట్టుకొని ఎంఆర్ఆర్ చుట్టూ తిరగడం జరిగింది. మీరు తిరిగేది కాక రెవెన్యూ వాళ్ళు కూడా తలబట్టుకునే పరిస్థితి, ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి. సమస్య వస్తే జాయింట్ కలెక్టర్ కాడికి పోవాలి, మళ్ళీ ఎంఆర్ఆర్ దాన్ని రీకనెక్ట్ చేయాలంటే అంటే చేయాలని మళ్ళీ జాయింట్ కలెక్టర్ కాడికి నుంచి రావాలి. ఇప్పుడు అది లేకుండా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రైతుల సమస్యను గుర్తించి ఈరోజు మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏంటంటే 22A సంబంధించి ఈరోజు ఎంఆర్ఓ గారికి సలహాలు ఇచ్చినారు. ఈరోజు ఎంఆర్ఓ గారు ఆర్టీఐ గారు సరిపోతుంది. ఎందుకంటే జాయింట్ కలెక్టర్ కాడ పోవాలంటే అక్కడ వాళ్ళకి జిల్లా పరిధిలో వాళ్ళకి కూడా సమస్యలు ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ వాళ్ళు చూసి రెక్టిఫై చేయాలంటే ఎంక్వైరీలు అంటారు జరుగుతూ ఉంటుంది, కాలయాపం జరిగిపోతుంటే రైతులు ఇబ్బంది పడుతూ ఉంటారు. అవి లేకుండా ఈరోజు ఎంఆర్ఓ గారి పరిధిలో మనకి 90% పని పూర్తయిపోద్ది, రైతుల కష్టాలు కూడా తగ్గే పరిస్థితి వచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ పాస్ బుక్స్ ఇస్తున్నారు. దీంట్లో ఏం కనిపిస్తుంది చూడండి, రాజముద్ర, మన ఆంధ్రప్రదేశ్ సింబల్, తర్వాత ఆ బుక్కి సంబంధించిన పేరు, అంతవరకు తప్ప ఇంకేం రైతులకు సంబంధించి లోపల రైతుల ఫోటో. ఇది హుందాతనం, ఇది రైతు పాస్బుక్ అంటే ఇది హుందాతనం పద్ధతి ఉండాలి. గతంలో చూస్తే మీరు ఇది పైన ఒక ఫోటో, వెనక ఒక ఫోటో, మళ్ళీ పేజీకి ఒక ఫోటో, మళ్ళీ అంతా అండాల్సిందే. ఏది ఇదేమన్నా వాళ్ళ పార్టీ పాంప్లెట్, రైతు పాస్బుక్? ఒకసారి ఆలోచించండి. అంటే ఈరోజు ఆయన వేసుకున్న బొమ్మ అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బొమ్మ వేసుకోవచ్చు. ఇది పద్ధతి కాదు. నీ భూమి మీద నీ ఫోటో ఉండాలా, నీ భూమి నీ పుస్తకం మీద నీ ఫోటో ఉండాలి. ఆయన కూడా ఆయన బొమ్మ మీద పెట్టేది ఇక్కడంతా. ఇది పద్ధతి కాదు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పద్ధతిగా ఒక సిస్టమ్ పరంగా చేసి ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.